ఆయన బోధల్లో ఏమంటాడంటే వివేకము కలిగి పాము వలె ఉండమంటాడు. పాము, మీకు అర్థమైందా? నిష్కపటంగా పావురు వలె ఉండమంటాడు, వివేకము కలిగి పాము వలె ఉండమంటాడు. ఎందుకు దేవుడు పాముతో పోల్చాడు? ఎందుకు పోల్చాడు పాముతో? మా కాలనీలో ఒక సంఘటన జరిగింది. పాక ఉంది, ఆ పాకలో ఒక పెద్ద పాము దూరింది. పెద్దదే, చాలా పెద్దది. ఆ దూరితే చూసిన అబ్బాయి మొత్తం పాము వచ్చిందిరా అని చెప్పి అందరికీ చెప్పేసాడు. చెప్పేస్తే మన వాళ్ళకి అసలు పాము అనగానే ఇంటికి లెక్క పడితే చంపకపోయినా చూడడానికి అందరూ వచ్చేసారు, గుంపుకు వచ్చేసారు. దాన్ని కొడదామా అని అందరు రౌండ్ చేశారు. అది ఒక కన్నంలో దూరింది. ఆ గొచ్చు ఉంటుంది, ఆ గొచ్చుకి ఏదో కన్నం ఉంది, దాంట్లో పోయింది. అది వెయిట్ చేశారు కర్రలు పెట్టుకొని. అందరూ ఇది రావట్లేదు, చేయట్లేదు. అది తాసు. వీళ్ళు భయపడి పాములోకి కాల్ చేసి రమ్మన్నారు. ఆ పాములో 2-3 వచ్చారు. వాళ్ళ దగ్గర కర్రలో సంచులు పెట్టుకొని 2-3 వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడ దూరిందమ్మా అని అనుకుని ఈ బొక్క అని చెప్పారు. మొత్తం గులపాలతో సహా మొత్తం నుజ్జు గొచ్చి చేశారు. గొచ్చినంత గుండ అయిపోయింది, మొత్తం చేరుతుందండి. మొత్తం గొచ్చంతా గుండ అయిపోయింది, కానీ పాము దొరకలేదు. తోక కూడా పట్టుకోలేకపోయారు పాముని. నిజమే, అది దూరింది, ఆ గొచ్చులను దూరింది, ఆ బొక్కలను దూరింది, కానీ ఆ బొక్క అంతా తవ్వేశారు, కానీ ఆ పాము కనిపించలేదు. ఎలా వెళ్ళిందబ్బా అంటే తెలియదు ఎలా వెళ్ళిందో. అంటే ఆ పాము ఏం చేసిందంటే చూసింది, అటు ఇటు చూసింది. చిన్న ప్రమాదం వస్తుందని గ్రహించి తప్పించుకోవడానికి 100 మార్గాలను ఎతికి ఎలా తప్పించుకుందో ఇప్పటికీ తెలియదు. ఆ పాక ఖాళీగా ఇప్పటికీ ఉండాలి, తెలీదు. అంటే అది ఏం చేస్తుందంటే ఆ పాము ప్రమాదాన్ని ముందుగా పసిగడుతుంది. మీకు అర్థమవుతుంది నా మాటలో? ప్రమాదం నా ముందు ఉందా అని తెలియగానే ఏం చేస్తుంది అంటే తప్పించుకుంటుంది. అది ఫస్ట్ గుండా చేసే పని తప్పించుకుంటుంది. ప్రమాదాన్ని పసిగడుతుంది, ప్రమాదాన్ని గుర్తిస్తుంది. అయ్యో నాకు ప్రమాదం ఉందిరా అని చెప్పి 100 మార్గాల్లో ఒక్క మార్గం వైపు అన్నా దారి చూసుకుని పోతుంది. అలా తప్పించుకుంది ఆ పాము. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది. ఆ ఇంట్లో ఎవ్వలేరు, గొచ్చంతా ఖాళీ అయిపోయింది. అటు సైడ్ వెళ్ళాలంటే కూడా భయపడతారు. ఎలా తప్పించుకుందో తెలియదు ఎవరికే. ఒకటే అది చూసింది ఏంటంటే ప్రమాదాన్ని పసిగట్టింది. ఇప్పుడు చెప్పండి, పాముతో దేవుడు ఎందుకు పోల్చాడు మనల్ని? ప్రమాదాన్ని పసిగట్టాలి మనం. భవిష్యత్తులో మనకు ప్రమాదం ఉంది, 2వ రాకడనే ప్రమాదం, అంతమనే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే మనం పాములా వివేకంగా ఆలోచించాలి. ఏం చేసింది అబ్బా పాము అంటే గ్రహించింది, ప్రమాదం ఉందని గ్రహించింది. మనం ఏం చేయాలి? గ్రహించాలి, ప్రమాదం ఉంది. ఆయన చెప్పిన బోధలో, ఆయన చెప్పిన ఆ జవాబులో నేటికి అవి నెరవేరుతున్నాయి.